హాయ్ అండి, వెల్కమ్ టు మన్హా ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనలాగా బిజీ ఉమెన్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఇది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కానీ ఇప్పుడు హాస్టల్ నుంచి పిల్లలు 1 వీక్ కోసం వచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏమన్నా పచ్చళ్ళ లాంటివి కావాలంటే ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఈ టమాటా చట్నీ ఇలా ఉడకపెట్టుకొని చేసుకోవచ్చండి. వేరే ఏ పచ్చళ్ళైనా ఆ సీజన్లో దొరికే వాటితోటే మనం చేయాల్సి ఉంటుంది, కానీ టమాటా మాత్రం ఏ సీజన్లోనైనా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఏం అవసరం ఉండదండి. మార్కెట్ నుంచి మనం 1 కేజీ టమాటాలు అలా తెచ్చుకొని మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాతకి వచ్చేసి కొంచెం తాలింపు వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ బాగా వేసి కొంచెం ఇలా పోపు గింజలు తాలింపులో వేసుకొని టమాటా వేసేయాలి. ఇవి కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం చింతపండు వేసి ఇలా ఉడకబెట్టుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎల్లిపాయలు ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇవి టమాటాలు మంచిగా ఇలా ఆయిల్లోనే బాగా మగ్గించాలండి. తాలింపు ఫస్టే వేసి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి అందులో పోపు గింజలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి తర్వాత ఇలా టమాటా మనం కడిగి కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి ఇలా మంచిగా ఆయిల్లోనే ఉడకబెట్టాలి. ఇలా చేయడం వల్ల దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు. 1 వీక్ వరకు ఇలాగే ఫ్రెష్గా మంచిగా ఉంటుందండి. సో ఇది బాగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్ టమాటాలు మొత్తం మెత్తగా ఇలా ఉడకాలండి. మంచిగా ఇలా ఉడికిన తర్వాత అందులోనే కారం అంటే ఇది హోమ్ మేడ్ అనండి. మనం ఇంట్లోనే మిరపకాయల తొడిమలు తీసి పట్టించుకోవాలి. ఇది కారం అనే కాదండి, ఏదైనా సరే మనం ఇంట్లో వంటల్లో వాడేది ఫస్ట్ మనకు వచ్చే టేస్ట్ మనం ప్యూర్ ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడే వస్తుంది. ఇప్పుడు కారం అయితే ఇలా మిరపకాయల తొడిమలు తీసి చేసుకోవాలి. ధనియాలు ఉంటాయి కదండి, ఇలా ధనియాలు ఇంట్లోనే పౌడర్ చేసుకోవాలి. ఇది ఉప్పు అంటే మనం ఇలా ఇంట్లో అయితే తయారు చేయలేము, షాపులలో తెచ్చుకోవాలి. కాబట్టి ఇంకా మెత్తటి ఉప్పు కంటే కూడా ఇలా సముద్రపు ఉప్పు అంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ సముద్రం అంటే ఇప్పుడు నల్ల ఉప్పే చాలా బాగుంటుంది. వీళ్ళు ఏదో పౌడర్లు కలిపి ఇందులో వేసి ఇలా తెల్లగా చేస్తారు, కానీ తప్పదు కాబట్టి మనం ఇంకా ఇదే వాడుకోవాలి. ఇది ధనియాలు, పసుపు కూడా అండి. నేనైతే మొత్తం ఇంట్లోనే రెడీ చేసుకుంటా. పసుపు కొమ్ములు తెచ్చి పసుపు చేసుకోవాలి. ఉప్పు, ఇవి ధనియాలు. ఇవి పసుపు, ఉప్పు, ధనియాలు, కారం ఒక టేస్ట్ అయితే ఇందులో వచ్చేది మనకి ఆయిల్ తోటే చాలా టేస్ట్ వస్తుందండి. మనం వాడే ఆయిల్ని పట్టే ఉంటుంది ఏదైనా సరే. అందుకే ఎప్పుడైనా నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తోటే వంటలు చేసుకుంటాను. ఏ వంటలు చేసినా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. చూడండి ఇది. సో ఇలా ఫస్ట్ మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా అందులో ఇంగ్రీడియంట్స్ ప్యూర్ ఉండాలి, మనం ఇంట్లో తయారు చేసుకున్నవే ఉండాలండి. షాప్లలో మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు. అల్లం వెల్లిపాయలు అయినా సరే మనం ఇంట్లో తెచ్చుకునే చేసుకోవాలి. 50% ఇంగ్రీడియంట్స్ తోటి 50% ఆయిల్ తోటే ఉంటుందండి. ఏ పికిల్స్ అయినా ఏ కూరలైనా హెల్త్కి మంచివి. ఎప్పుడైనా సరే మార్కెట్లో దొరికేవి అసలు ఏం తెచ్చుకొని యూజ్ చేసుకోవద్దండి. సో ఇలా కారం వేసిన తర్వాత కొంచెం మంచిగా ఇలా ఉడకబెట్టాలి. ఇంకా చాలా ఎంత ఉడుకుతుంది దీన్ని ఇంకా వేరే మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండద్దు. ఎక్కడైనా లంచ్ బాక్స్లో తీసుకెళ్ళేటప్పుడు ఇలా వర్కింగ్ ఉమెన్స్ బిజీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మన సిటీలలోనే కాదు పల్లెటూర్లలో ఉండేవాళ్ళైనా వాళ్ళు పొలం పనులకని నాట్లకు కోతలకు పోతారు కదండి. ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ ఇలా అవైలబుల్గా ఉన్నాలనుకున్నా ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీనికి ఏం అది అంటారు కదా, ఊరబెట్టాలి, 6 నెలలు ఉండాలి, 3 నెలలు ఉండాలి, ఏముండదు. సీజనల్గా దొరికే టమాటాలే కాబట్టి ఇన్స్టెంట్గా చేసుకోవాలి. ఇది జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ కదండి, మనం ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఫైనల్గా యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయే టమాటా పచ్చడి. దీన్ని ఉడకబెట్టుకొని చేసుకోవాలండి. వాటర్ తగలకుండా, గాలి తగలకుండా ఒక మంచి గాజు జార్ అంటారు కదా, అందులో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ నుంచి 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఓకేనండి, నచ్చితే మీరు కూడా చేసుకోండి. టమాటా ఇన్స్టెంట్ పచ్చడి. ఓకేనండి.